బాగుంది. ఫైనల్ మూవీ కాబట్టి ది బెస్ట్ ఉంది అని. అంతే కదా, ఇదే బెస్ట్. కరెక్ట్ ఎండింగ్ ఇచ్చేసారు. స్టన్స్ నెక్స్ట్ లెవెలే ఉన్నాయి, అంతా సూపర్. అంటే ఈ మూవీస్ అన్ని కన్సిస్టెంట్ ఉంటాయి. మిషన్ ఇంపాసిబుల్ అన్నీ కరెక్ట్గా ఇట్లా అసలు ఎలాంటి ఫ్లాస్ ఉండవు, పర్ఫెక్ట్ ఉండే. అట్లా కంపేర్ చేయమండి, టామ్ క్రూజ్ అంటే టాప్ క్రూజ్. మూవీ సూపర్ ఉంది. ఇప్పటివరకు వచ్చిన పార్ట్స్ అన్నిటికీ మించి ఒకటి ఉంది. మేబీ ఇంకొక 2-3 సార్లు కూడా చూడొచ్చు. PCX అయితే రికమెండెడ్ అంటా నేను. టామ్ క్రూజ్ ఎప్పటిలాగానే చింపేసిండు. కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది. అంటే ఈ పార్ట్ని ఎండింగ్ లాగా తీశారు, కంపల్సరీ చూడాల్సిందే. మేబీ ఇంత హైప్ ఉన్న మూవీ మళ్ళీ మనకి ఈ సిరీస్లో రాకపోవచ్చు, బికాస్ దిస్ ఇస్ ద ఫైనల్ మూవీ అని చెప్పేసి వాళ్ళు ముందు అనౌన్స్ చేశారు కాబట్టి. సో మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. స్టంట్స్ చాలా బాగున్నాయి. మూవీ హాఫ్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటుంది, తర్వాత ఏరోప్లేన్ చేజ్ ఉంటుంది. 2 సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. మేబీ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుండేది, అదొకటి మన హైదరాబాద్లో లేదు. బట్ ఇట్స్ టోటలీ 100% గివ్ అండ్ టేక్. సినిమా మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది సినిమా. ఫైటింగ్ అంతా బాగుంది, అంటే సీన్స్ అన్ని బాగున్నాయి. ఏరోప్లేన్ ఫైట్ అయితే బాగుంది. అంటే ఫ్యూచర్ లో అడ్వెంచర్స్ చేయాలని నీకు ఇష్టమా? ఇలాంటి మూవీ వచ్చావు కదా, ఎందుకు వచ్చావు, అసలు ఎట్లా చూడాలనిపించింది? అంటే మూవీ చూద్దాం అనుకున్నా, వచ్చేసిన, కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుందా? తెలుగులో నీకు ఏ మూవీ అంటే ఇష్టం ఆ లెవెల్లో ఇలా ఉంది అని చెప్పడానికి? అంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యానా? సినిమా అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఎండింగ్ అని చెప్పొచ్చు. ఇదేనా ఫైనల్? ఇదే ఫైనల్. ఓకే, స్టంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి. టామ్ క్రూజ్ కూడా బాగా యాక్టింగ్ చేస్తాడు. ఇది ఇంగ్లీష్లో చూస్తే బాగుంటుంది, తెలుగులో చూస్తే బాగుంటుంది? ఇంగ్లీష్లో చూస్తేనే బాగుంటుంది, తెలుగులో డబ్బింగ్ అంత స్పాయిల్ చేస్తారు. అంటే ఆ ఎఫెక్ట్ రాలేదంటారండి తెలుగులో చూస్తే? రాదు, ఇంగ్లీష్లో ఒరిజినల్గానే చూడాలి. మన టాలీవుడ్లో టామ్ క్రూజ్ అంటే ఎవరంటారు? మహేష్ బాబు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అలాగే ఉంటుందంటారా? అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా వెరీ గుడ్. ఎన్ని పార్ట్స్, ఏ పార్ట్ బాగా నచ్చింది? పార్ట్ 2 అంటే ఫైటింగ్ చాలా బాగుంది. పార్ట్ 2 చివరిలో చాలా బాగా చేశారు, బాగుంది, గుడ్. Impossible as usual, sir. Never disappoints. I have been following Tom Cruise for long, so never disappointed. Definitely gonna be very good one, very good watchable one. లేదండి, లేదు. ఇట్ లుక్డ్ సో, అంటే స్టార్టింగ్ ఫస్ట్ లో దే ఆర్ కంబైనింగ్ పార్ట్స్ అండ్ టెల్లింగ్ ద స్టోరీ. ఇట్ లుక్డ్ సో లైక్ దీంతో ఎండ్ అవుతుంది అన్నట్టు అనిపించింది, బట్ అట్ ద ఎండింగ్ ఇట్ డజంట్ గివ్ యాజ్ యూజువల్, సార్. ఇట్స్ గుడ్. ఐ మీన్ యా. సూపర్. ఓకే, బాగానే అనిపించింది కానీ యావరేజ్, బ్యాంగ్ యావరేజ్ అంతే. అంటే హైప్ ఇచ్చారు, బిల్డప్ ఇచ్చారు, ఎగ్జిక్యూషన్ లేదు, ఎండింగ్ లేదు. ఇప్పుడు స్పాయిలర్స్ ఇవ్వద్దు కానీ ఇంటర్వెల్ ముందే ఒక అండర్ వాటర్ సీన్ ఉంటుంది, దానికి బిల్డప్ టెన్షన్ అనేది బాగా అనిపించింది. కానీ ఎండింగ్ ఎగ్జిక్యూషన్ ఐ డోంట్ లైక్ ఇట్. స్టంట్స్ అసలు 2 స్టంట్లు ఉన్నాయి అసలు మూవీలో. బేసిక్లీ 2 బిగ్ స్టంట్స్, బిల్డప్ ఓకే, నో ఎగ్జిక్యూషన్, నో ఎండింగ్, అంతే. డిసప్పాయింటెడ్ అంతే. 30 years బిల్డప్ ఇచ్చి ఎండింగ్ నచ్చలేదు అసలు. మిషన్ ఇంపాసిబుల్ ధర్మస్థలి అలాగో ఇక్కడ ఎంటిటీ అని దొబ్బారు అంతే. స్టంట్స్ కానీ ఎగ్జిక్యూషన్ లేదు అసలు. అంటే ఎండింగ్ బాగాలేదు అసలు స్టంట్స్ది. ఇప్పుడు ఒక స్టంట్ అండర్ వాటర్ అని చెప్పాను కదా, దాని బిల్డప్ హైప్ బాగా ఎక్కిచ్చారు, డేంజరస్ ఉంటుంది అది ఇది అని. కానీ ఎండింగ్ ఇట్ వాస్ టూ సింపుల్. అంటే మరీ ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు, బోర్ కొట్టింది అది. ఇంకా ఇంగ్లీష్ మూవీ ఇంగ్లీష్లోనే చూడాలి, తెలుగు డబ్బు అంటే ఏది బాగోదు యూజువల్లీ. ఇంగ్లీష్లోనే చూస్తాం, ఇంకా అంతే. ఇంగ్లీషే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ.